హాయ్ అండి, వెన్నీ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఆదివారం సాయంత్రం ఇది. టమాటా, క్యాబేజీ, క్యారెట్, బీట్రూటు, అలాగే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎగ్స్, రైసు ఇవన్నీ తీసుకున్నానండి. ముందుగా గ్యాస్ వెలిగించి బాండి పెట్టుకొని కళాయి పెట్టుకొని కళాయి పెట్టానండి. కళాయి పెట్టిన తర్వాత నూనె పోసి నాలుగు స్పూన్లు నూనె వేసాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఎగ్స్ కూడా ఇందాక చూపించలేదు కదా. రైసు, వెనిగరు, సోయా సాస్, ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఇవన్నీ ధనియా పౌడర్, జీరా పౌడర్, తర్వాత పెప్పర్ పౌడర్, ఇవన్నీ ఎగ్ ఫ్రైడ్ రైస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం జీలకర్ర వేసానండి, కొంచెం తాలింపులు వేసాను. వేసిన తర్వాత ఉల్లిపాయ వేయాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న క్యాబేజీ, క్యాప్సికమ్, బీట్రూటు, క్యారెట్, టమాటో, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం మగ్గాలు అది పచ్చివాసన పోయిందాక మగ్గిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలండి. మీరు ఎలా చేస్తారండి ఎగ్ ఫ్రైడ్ రైస్? నాకు చిన్న కామెంట్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త రెసిపీస్ చేయాలని కోరుకుంటున్నానండి. మీకు చూపిస్తాను ఎలా చేయాలో ఏంటనేది. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసినవన్నీ వేసుకొని అవి బాగా కొంచెం ఫ్రై అవ్వాలండి. హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి అలా ఎప్పుడైనా హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ స్పైసీగా ఉంటేనే తినటానికి బాగుంటుంది. అది అందరికీ తెలిసిందేనండి. వీడియో కోసం తెలవని వాళ్ళు ఉంటారు కండి, చెప్తున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, నాలాగా వంటలు రాని వాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా. నేను ఇలాగ యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేసేదానండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వెన్నీ కుకింగ్ ఛానల్ అండి. సపోర్ట్ చేయండి అండి. మంచిగా నేను కూడా మంచి రెసిపీస్ చేసి మీకు చూపిస్తానండి. అవి వేగిన తర్వాత ఎగ్స్ ఒక 6 ఎగ్స్ పగలగొట్టానండి, వేసాను. కొంచెం మగ్గిన తర్వాత అది మొత్తం మిక్స్ చేసానండి. మిక్స్ చేశాను. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం మగ్గాలని మూత పెట్టానండి. మగ్గిన తర్వాత అదంతా వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి. వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఫ్యాన్ గాలి వస్తుంది కదండి. ఇంట్లో వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఫ్యాన్ గాలి అండి, బాగా సౌండ్ వచ్చింది. ఈసారి అలా రాకుండా చూసుకుంటానండి. మా ఛానల్ పేరు వెన్నీ కుకింగ్ ఛానల్ అండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి.
రోజుకొకటి రెసిపీ పెట్టడానికి ట్రై చేస్తాను. కష్టపడింది రూపాయి రాదు కండి, ఏదైనా కష్టపడాలి. ఛానల్ కోసం కష్టపడాలని కోరుకుంటున్నానండి. నన్ను సపోర్ట్ చేయండి అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి అండి. రైస్ వేసానండి, హైలోనే పెట్టానండి. రైస్ గ్యాస్ హైలోనే పెట్టి ఇప్పటి నుంచి చేయాలండి. బాగా ఫ్రై చేయాలండి, హైలో పెట్టి రైస్ని బాగా ఫ్రై చేస్తే స్పైసీగా తినటానికి చాలా బాగుంటుంది, టేస్టీగా. ఇప్పుడు మనం ఏవైతే వెనిగరు, సోయా సాసు, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేస్తే హైలో పెట్టి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోయినట్టేనండి. మీరే ఈరోజు ఏం చేశారండి? సండే స్పెషల్ ఏంటండి మీది? ఉదయం మా దోసకాయ, టమాటా, బంగాళదుంప 3 కలిపి వండానండి. బనానా ఫ్రై చేశానండి ఉదయం సండే సాయంత్రం పాప టమాటా ఎగ్ బిర్యానీ చేయమంది, కానీ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఈసారి చేస్తానన్నానండి మా అమ్మాయికి. ఈ వీడియో కూడా మా అమ్మాయే తీసిందండి. అన్నీ స్పైసీస్ వేసుకొని మనం హైలో పెట్టుకొని అన్నం బాగా పొగలు రావాలండి. పొగలు వస్తేనే ఆ ఫ్రైడ్ రైస్కి తినటానికి బాగుంటుంది. బాగా పొగలు సాహీ బిర్యానీ మసాలా పొడి కొంచెం వేసానండి, చాలా టేస్టీగా ఉంటుంది. సాహీ బిర్యానీ మసాలా అండి, ఇది నేను ఫాలో అయ్యే ఛానల్లో చూశానండి, చెప్పారు. పెప్పర్ పౌడరు, కారం, ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకుంటేనే అలా హైలో పెట్టి ఫ్రై చేయాలి రైస్ని. కాస్త కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయను కట్ చేసుకొని అన్నంలో కలుపుకొని, నిమ్మకాయ లేదండి, నిమ్మకాయ ఒకటి మిస్ అయింది. కరివేపాకు వేసాను, కొత్తిమీర వేసాను, ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి. ఎలా ఉన్నాయండి నా రెసిపీస్? ఇంకా ట్రై చేస్తాను వాయిస్ ఓవర్ ఇవ్వటానికి, లైవ్లో కూడా మాట్లాడటానికి ట్రై చేస్తానండి. నన్ను సపోర్ట్ చేయాలని మంచిగా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. టేస్ట్ చూస్తున్నానండి, కాలుతుంది కదా, చాలా బాగుందండి. కొంచెం సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ వేసానండి. ముందే వేసుకుంటే ఉప్పు ఉంటే తినరండి ఎవరు, ఉప్పు ఉంటే అస్సలు తినరండి. కొంచెం సప్పగానే తింటారు, కానీ ఉప్పు ఉంటే ఇంట్లో వాళ్ళు ఎవరు తినరండి. మా పాప అసలుకి తింది. గిన్నెలోకి సర్వ్ చేశానండి. ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర పెట్టి ఒక ఫోటో తీసామండి. అంతేనండి. ఇంకా ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. రేపు మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేసినందుకు, సపోర్ట్ చేస్తారని నమ్ముకుంటూ